హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్క నంబర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి ఇంకో ఫ్రాక్తో వచ్చేసాను అన్నట్టు. అండ్ ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ. అండ్ చూసారు కదా, ఫుల్ వైట్, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి చెప్పచ్చు. 250 కూడా కాదండి, 200 చేంజ్ ఏమో పడింది. ఫుల్ శారీ 6 మీటర్ ఉంటుంది. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక ఫ్రాక్ అయితే మా పాప కోసం డిజైన్ చేశాను. ఫుల్ లాంగ్ ఫ్రాక్ అన్నట్టు, అది సూపర్ వచ్చింది. ఎప్పుడో ఒకసారి నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు. ఇంకా దానికి దుప్పట పేర్ చేయలేదు. మా పాప అయితే అలాగే వేసుకుంది, కానీ నేనేం దుప్పట పేర్ చేయలేదు కాబట్టి వేసుకోవడానికి ఇంకా అంటే దుప్పట తీసుకున్నాక ఒకసారి వేసుకుంటాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాక దీన్ని అయితే కొత్తగా డిజైన్ చేద్దామని చెప్పేసి అనిపించింది. కొంచెం ఇప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం లుక్ మారుస్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఓకే, అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. అయితే దీంట్లో ఈ లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇది మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చూడండి, ఇలా వస్తుంది ఇది. దీనికి ఈ లైనింగ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్ ఉంటుంది కదా. అంటే ఇంకో కొత్త డిజైన్ లాగా కనిపిస్తుంది అన్నట్టు, అందుకని చెప్పేసి ఈ లైనింగ్ అయితే దీనికి యూజ్ చేయడం. ఇది క్రేప్లో ఇట్లా వర్క్ మొత్తం అయితే ఇట్లా డిజైన్ లాగా వచ్చింది. ఫ్లవర్ అక్కడక్కడ బంచెస్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చింది. రెడ్ కలర్తో అక్కడక్కడ గ్రీన్ కూడా లీఫ్ లాగా ఇట్లా వచ్చింది. బ్లాక్ గ్రీన్ అట్లా మిక్స్డ్ కలర్ అన్నట్టు దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు వస్తాయి అన్నట్టు. అయితే ఇప్పుడైతే మీరు అస్సలు వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగేనండి. అండ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అండ్ అంటే నాకు వచ్చిన వరకు మీ అందరికీ అర్థం కావాలి ఈజీగా. ఇప్పుడు అంటే ఒక ఫ్రాక్ మనం స్టిచ్చింగ్ చేయాలన్నా 800 900 అలా ఉంటుంది బయట ఛార్జ్. మనం సింపుల్గా ఈజీగా ఉన్న శారీస్, పాత శారీస్ పైన కూడా ట్రై చేయొచ్చు. మంచి మంచి ఫ్రాక్స్ అనేది మనకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకే చెప్తున్నాను అన్నట్టు. పూర్తి రాని వాళ్ళకైతే కష్టమే అవుతుంది. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పల్లెటూరులో ఉంటారు, స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో నా వీడియోస్ అని చెప్పేసి నేను ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా కంపల్సరీ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే మంచి మంచి ఫ్రాక్లు అందరూ వేసుకుంటే వాళ్ళకి కూడా వేసుకోవాలని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాం. మరి అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అంబ్రెల్లా కటింగ్ కట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి లోపల లైనింగ్ అండి. దీన్ని జస్ట్ మడతలుగా ఫోల్డ్ చేసి ఈ విధంగా అండ్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే సగానికి ఇట్లా మలిచి కుట్టేస్తే అంటే పెట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. అండ్ మనకు లోపలిది అంత ఫుల్ గేర అవసరం లేదు కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ మీరు నార్మల్గా ఏమైనా ఫ్రాక్ ఎక్కువ గేర కావద్దు అండ్ తక్కువ గేరలో సరిపోతుంది అనుకుంటే మాత్రం 4 మీటర్లో మంచి లాంగ్ అంటే అంబ్రెల్లా కటింగ్ అయితే వస్తుంది అన్నట్టు. బాడీకి సరిపోతుంది, అలాగే మనకు కింద బాటమ్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా నేనైతే ఈ విధంగా పెట్టి కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసి కింది వైపున అంబ్రెల్లా కటింగ్ వచ్చేసి 36 అండి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 33 అన్నట్టు. ఈ విధంగా అయితే చేసుకోండి. డ్రెస్సుని బట్టి ఎంత పెడితే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టుకోండి లెంత్. ఇక్కడ కార్నర్ నుంచి పెడితే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కార్నర్ నుంచి రౌండ్గా మిడిల్ అట్లనే ఉంచుకోవాలి. ఈ రౌండ్ అనేది మాత్రమే తిప్పుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీ డ్రెస్ నడుము లూజ్ని బట్టి మీరు లూజ్ అనేది పెట్టుకోండి. అండ్ మీ డ్రెస్ కంటే 1 ఇంచు తక్కువనే పెట్టుకోండి, పర్వాలేదు. అండ్ ఈ విధంగా కింది వైపున కూడా సేమ్ మనం ఏదైతే పైన మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇట్లా కింది వైపున కూడా ఇదే విధంగా మార్కింగ్ పెట్టేసి కట్ చేసుకోవడమే. అండ్ కొంచెం పైన వైపున కొంచెం మనం కార్నర్ కింది వైపున మార్కింగ్ వేసేటప్పుడు మాత్రం జస్ట్ 1.5 ఇంచు ముందుకు జరుపుకుంటే కిందికి వైపున మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోండి. నార్మల్గా దేనికైనా సరే ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా అన్నట్టు. పెద్దగా గేరగా అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఈ విధంగా పెట్టుకోండి. నేను ఫోల్డ్ అంటే 4 మడతలు చేసుకొని పెట్టుకున్నాక ఈ విధంగా అంటే ఫుల్ గేరా అనుకుంటే 4 మడతలు, లేదంటే 2 మడతలుగా సగానికి ఫోల్డ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా ఇది కూడా సేమ్ అదే విధంగా 36 పెట్టేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. బట్ ఇదైతే ఫుల్ గేరా వస్తుంది అన్నట్టు. అంటే మనకు ఫుల్ శారీ మొత్తం ఉండే కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి గేర మొత్తం పెట్టేశాను. లైనింగ్ వచ్చేసి జస్ట్ 3 మీటరే ఉండే కాబట్టి సగానికి ఫోల్డ్ చేశాను అన్నట్టు. ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకుంటే అనేది ఉంటుంది. అండ్ ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి 14 పెడుతున్నాను, 3/4 అన్నట్టు. ఈ విధంగా 14 పెట్టుకుంటున్నాను. అండ్ 14 మార్కింగ్ చేసుకున్నాక అక్కడ నుంచి 3 ఇంచెస్ కిందికి దించుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ దాదాపుగా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా, ఇట్లా 3 ఇంచెస్ కిందికి పెట్టుకోండి. బట్ సైడ్లో ఇంకా జాయింట్ పడుతుంది. నాకైతే క్లాత్ డబుల్గా పెట్టేశాను. 1 సైడ్ పెడితే కూడా మనకు బ్లౌజ్కి పెట్టినట్టు పెడితే కూడా
క్లాత్ ఎందుకో వన్ సైడ్ గుంజినట్టు అవుతుంది కదా అని చెప్పేసి నేను లాంగ్ ఫ్రాకే కదా రెండు వైపులా జాయింట్ చేసేద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా పెట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా చేసుకోండి. యాక్చువల్లీ దీనికి ఆ హ్యాండ్స్కి కూడా లైనింగ్ అవసరం లేదు, బట్ తనైతే లైనింగ్ పెట్టక్క అని చెప్పేసి అంది. అందుకని చెప్పేసి నేనైతే లైనింగ్ పెడుతున్నాను. అదే విధంగా పైన బాడీ కట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ లెంత్ వచ్చేసి నేనైతే 14 పెట్టాను. అండ్ పైన హాఫ్ ఇంచు, కింది వైపున హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ అనేది పెట్టుకోవాలి. ఇదే విధంగా షోల్డర్ కూడా 16 పెడుతున్నాను నేను. జస్ట్ బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ వైపున జస్ట్ చిన్నగా డ్రాప్ ఇద్దామని చెప్పేసి అనుకున్నా కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను. అండ్ మీకు కావాల్సిన విధంగా పెట్టుకోండి, ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ కిందికి వచ్చేసి నేను 6.5 ఈ విధంగా అయితే సంక డౌన్ తీసుకున్నాను. అండ్ పైన వైపున నెక్ దగ్గర వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇదే విధంగా సరిపోతుంది, వెనకాల డ్రాప్ ఇట్లా ఏమీ పెట్టట్లేదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ కట్కి అయితే 3 ఇంచెస్ పెట్టాను. ఈ విధంగా పెట్టి మనం ప్రింట్స్ కట్ట దీనికి గీసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ ఇదే విధంగా చేసుకోండి. అండ్ సంక దగ్గర కూడా కొంచెం మనం మార్కింగ్ చేసేటప్పుడు లోపల కానీ మార్కింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకు సంక వెనకాల వైపున గుళ్ళు రాకుండా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను ప్రింట్స్ కట్కి కూడా మార్కింగ్ వేసుకున్నాను. ఎందుకు అంటే మనం తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటే మంచి లుక్ అనేది ఉంటుంది ఫ్రంట్ వైపున అన్నట్టు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. అండ్ మీకు అయితే సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్దామని చెప్పేసి అనుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ దీంట్లో పెద్దగా ఏమి లేదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రింట్స్ కట్కి అది మార్కింగ్ అనేది ఏదైనా వీల్ మిషన్ ఉంటే చూడండి, దాంతో మార్కింగ్ వేసుకోండి. రెండు వైపులా అచ్చు పడుతుంది అన్నట్టు, మనకు అప్పుడు ఈజీ అవుతుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే 3 ఇంచెస్ కిందికి దించాను, అలాగే 3 ఇంచెస్ వెడల్పు. అండ్ ఫ్రంట్ వైపున చిన్నగా డ్రాప్ పెడుతున్నాను, జస్ట్ 2 ఇంచెస్ కిందికి తీసుకున్నాను. మొత్తం 7 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకున్నాను అన్నట్టు. ఈ విధంగా అయితే 5 నుంచి 7 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకున్నాను. మరి కిందికి అయితే బాగా మనకి ఇట్లా కనిపిస్తుంది లేదులే అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను. అండ్ ఇక్కడ ప్రింట్స్ కట్ కోసం అని చెప్పేసి రెండు వైపులా మార్కింగ్ కూడా చేసేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అటాచ్ చేసేసేయండి నీట్గా. అండ్ అటాచ్ చేసుడు అండ్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుడు అవన్నీ అవసరం లేదని చెప్పేసి అనిపించి జస్ట్ షార్ట్ చిన్నగా మాత్రమే కనిపించేటట్టు పెడదాం అనుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ ఇట్లా కట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రింట్స్ కట్కి వేస్తున్నాను అన్నట్టు. కంపల్సరీ ఇలా వేయండి, ఒక్కసారి ఇట్లా వేసి స్టిచ్చింగ్ అనేది చేయండి, చాలా నీట్గా వస్తుంది. అండ్ ఫ్రంట్ వైపు కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండి. మెయిన్గా చెప్పాలంటే ఫిట్టింగ్ కోసమే వేస్తాను. ఈ విధంగా వేసినాక మాత్రం ఇలా అయితే కరువు కూడా తీసేసేయండి. ఫ్రంట్ వైపున కరువు తీసుకుంటేనే మనకు ఫ్రంట్ వైపున ఎక్కడ గుళ్ళు రాకుండా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కూడా నేను బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ 2 నుంచి 2.5 కిందికి దించుకొని ఈ విధంగా అయితే నెక్ బోట్ లాగా కట్ చేసేసాను అన్నట్టు. అండ్ వెడల్పు అయితే కొంచెం బ్రాడ్గా ఉండే షోల్డర్స్కి అయితే కొంచెం ఫిట్ అయ్యేటట్టు ఈ విధంగా కట్ చేసేసి అటాచ్ చేసేసాను. అండ్ వెనకాల వైపున కూడా ఇట్లా చిన్నగా టక్స్ అయితే వేసుకోవాలి, నడుము దగ్గర ఫిట్టింగ్ నీట్గా రావడానికి అన్నట్టు. రెండు వైపులా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అండ్ అదే విధంగా నేను హ్యాండ్స్కి కూడా అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ చూడండి, ఈ విధంగా చుట్టూ హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసుకోండి. హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు, బట్ తనైతే లైనింగ్ ఉండాలి అక్క నాకు అని చెప్పేసి చెప్పింది కాబట్టి నేనైతే లైనింగ్ అనేది కాటన్ యూజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా అటాచ్ చేసుకొని నీట్గా. అండ్ నేనైతే ఇక్కడ పైపింగ్ కూడా అటాచ్ చేశాను, బట్ కింది వైపున మన లైనింగ్ అయితే ఏదైతే యూజ్ చేసామో అదే పైపింగ్ కూడా పెట్టాను అన్నట్టు, బట్ ఆ వీడియో అయితే పెట్టలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పైపింగ్ అటాచ్ చేసుకున్నాక 1 టెన్షన్ గ్యాప్తో చుట్టూ మనం పైపింగ్కి ఫినిషింగ్ అనేది చేసేస్తే నీట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ స్టిప్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అదే విధంగా అండి ఫ్రంట్ వైపున కూడా మనము ఇదే విధంగా పైపింగ్ అటాచ్ చేసుకున్నాక ఇట్లా ఖర్చు వేయండి. దేనికైనా సరే పైపింగ్ అటాచ్ చేశారు అంటే ఖర్చు అయితే కంపల్సరీ. అలా ఖర్చు వేస్తే ఏంటంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా కొంత ముడత పడకుండా ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా వేయండి, చాలా బాగా వస్తుంది. ఇలాగా పైపింగ్ కూడా యాడ్ చేసుకోవాలండి. పైపింగ్ది అంటే మనం వైట్ కలర్ కూడా వేయచ్చు, బట్ నేనైతే ఇది ఏదైతే మనం కింద వైపున లైనింగ్ యూజ్ చేసామో అదే పైపింగ్ యూజ్ చేస్తాను. అక్కడక్కడ కొంచెం కలర్గా ఇట్లా కనిపిస్తుంది కదా, నీట్గా ఉంటుంది అని చెప్పేసి అదే విధంగా షోల్డర్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను నేను. అండ్ రెండింటికి పైపింగ్ వేసినాక అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పైపింగ్ వేసినాక నేనైతే షోల్డర్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ అటాచ్ చేసుకోండి నీట్గా. అండ్ 2 సార్లు స్టిచ్చింగ్ అయితే చేయాలి షోల్డర్ దగ్గర, అలా అయితేనే మనకు అంటే కుట్లు పోకుండా ఉంటాయి అండ్ నీట్గా కూడా కనిపిస్తుంది అన్నట్టు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా చేసుకున్నాక మనం హ్యాండ్స్కి కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగానే, హ్యాండ్స్ కూడా ఈ విధంగా మిడిల్ నుంచి అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్స్ని. అండ్ మీరైతే ఈ వీడియోస్ ఎంత యూజ్ అవుతుంది మీకు అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే అంబ్రెల్లా కటింగే, బట్ అది బార్డర్ ఉన్నది, ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్ని
అంబ్రెలా కటింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను. అలాగే కాలర్ నెక్ బ్లౌజ్ అడిగిరు కదా, అది కూడా సెండ్ చేస్తాను. అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాక ఈ విధంగా నడుము దగ్గర అయితే కంపల్సరీ కరువు అనేది తీయాలి. అలా తీస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. మనం కరువు తీసినాక ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ను అలాగే లైనింగ్ని నేను అటాచ్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ పెట్టేసి ఆ పైనుంచి లైనింగ్ పెట్టేసి 2 అంబ్రెలా కటింగ్ కట్ చేసాం కాబట్టి కొంచెం లాగి పట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున అంబ్రెలా కటింగ్ని. అలా అయితేనే మనకు ముందటి వైపున కానీ వెనకల వైపున గేర మంచిగా వస్తాయండి. ఎంత మంచిగా కొంచెం లాగి పట్టుకుంటామో అంత మంచిగా గేర వస్తాయి అన్నట్టు. మనం ఎగస్ట్రా కట్ చేసుకొని అట్లా లూజ్గా పెట్టి స్టిచ్చింగ్ చేసామనుకోండి అది రాదు. అందుకని చెప్పేసి అంటే గేర కనిపించదు, అందుకని చెప్పేసి కొంచెం కిందికి డౌన్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అందుకని ఈ విధంగా అయితే అటాచ్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. అదేవిధంగా 2 వైపులా అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేయండి, చాలా బాగా వస్తుంది. అండ్ మనం డ్రెస్ ఎలాంటిదైతే ఏందండి, మనం దానికి ఎలా మనం డిజైన్ చేసుకుంటున్నాము అండ్ ఏం కొత్తగా యాడ్ చేసాము అనేది మెయిన్ అన్నట్టు. అండ్ ఇది ప్లెయిన్ డ్రెస్సులు అయితే చాలా చోట్ల మీరు స్టిచ్చింగ్ మీషో శారీస్ అయితే చాలానే చూసి ఉండారు, అంటే ఉండొచ్చు. బట్ నేనైతే దీనికి ఒక కొత్తగా లుక్ ఇద్దామని చెప్పేసి అనిపించింది. అండ్ మీకు కూడా కొంచెం యూజ్ అవుతున్నట్టు అంటే ఐడియా వచ్చినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా కొంచెం ఐడియా ఇచ్చినట్టు ఉంటుందని ఈ విధంగా డిజైన్ చేశాను అన్నట్టు. అండ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం నడుము దగ్గర ఎంత పెడుతున్నాం అనేది కొలత చూసుకొని మనం ఫిట్టింగ్ అయితే చేసేసేయాలండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రికే ఫిట్టింగ్ చేయాలి, ఆ తర్వాత మనం లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ 4 మడతలని ఒకేసారి వేయకండి, అలా అయితే ఫిట్టింగ్ నీట్గా రాదు. అదొకటి గమనించుకుంటే సరిపోతుంది. మీరు చిన్న చిన్న మిస్టేక్లు లేకుండా చూసుకోవాలి, అంతేగాని పెద్దగా ఏమీ ఉండదు దీంట్లో అయితే. అండ్ నేను ప్రతిసారి చెప్పేదే, అండ్ మనం ఏ వర్క్ చేస్తున్నాం అనేది కాదు, అండ్ మనం ఎంత నీట్గా చేస్తున్నాం అనేది మెయిన్ అది. అందుకని చెప్తున్నాను. ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకొని ప్రతి ఒక్కటి చూసుకొని 1-2 సార్లు సంఖ్య దగ్గర కరెక్ట్ వస్తుందా, అలాగే నడుము దగ్గర కూడా కరెక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకొని ఫినిషింగ్ అనేది ఇవ్వండి. డ్రెస్ అయితే అసలు తిరిగే ఉండదు, అంత నీట్గా వస్తుంది. 2 వైపులా ఇదే విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోండి, సరిపోతుందండి. దీంట్లో ఏం లేదు. అండ్ దీంట్లో ఇంకా మంచిగా బాడీకి కూడా ఇదే క్లాత్ లైనింగ్ పెట్టుంటే ఇంకా లుక్ ఉండేది. ఎందుకంటే ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి బాడీ దగ్గర వచ్చేసి కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అన్నట్టు. మనకు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ బ్రైట్గా కనిపిస్తుంది. బట్ నాకు సరిపోలేదు క్లాత్, అందుకని చెప్పేసి అక్కడికే కింది వైపున 3 మీటరే ఉండే, జస్ట్ ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కానీ బ్యాక్ సైడ్ రావట్లేదు అన్నట్టు. ఇప్పుడు సగం ఎందుకులే, పైన మొత్తం వైట్ ఇచ్చేసి కింద వైపున అయితే ఇలా ఇచ్చేద్దామని చెప్పేసి అనిపించింది. అదేవిధంగా కింది వైపున పీకో చేయించాను, పై వైపున వచ్చేసి అంటే లోపల లైనింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే మలిచి కుట్టేస్తున్నాను. చూసారు కదా, కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. పూర్తి డ్రెస్ కూడా చూసేసాయండి. డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసానని స్టిచ్చింగ్. అండ్ చెప్పాను కదా మీషోలో తీసుకున్నదని, అంటే లోపల వైపున ఈ విధంగా పెట్టాను చూడండి. కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపించాలండి. అండ్ వైట్ అండ్ వైట్ కంటే ఇలా అయితే కొంచెం లోపల నుంచి వేరే షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఇంకా కొంచెం ప్యాటర్న్ షైన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. లోపల చూడండి ఇలా వస్తుంది అన్నట్టు. ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీషోలో తీసుకున్న శారీ ఇది, కానీ చాలా బాగా వచ్చింది. పైన అయితే మొత్తం వైట్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా 3/4 ఇచ్చేసాను. వైట్ అంటే వైట్ లైనింగ్ తీసుకున్నాను. జస్ట్ ఇట్లా వెనకాల బోట్ నెక్ పెట్టేసి ముందట చిన్నగా డ్రాప్ లాగా పెట్టి ఈ విధంగా అయితే బోట్ నెక్ ఫినిషింగ్ ఇచ్చేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డ్రెస్, చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. అయితే పైన అయితే ఫుల్ గేర్ అట్లనే పెట్టేశాను, కానీ ఇది యాంగిల్ లెంతే ఫుల్ వస్తుంది కానీ యాంగిల్ లెంత్. అండ్ లోపలిది వచ్చేసి 3 మీటర్ తీసుకున్నాము. ఈ విధంగా బ్యాక్ చాలా బాగుంటుందండి. అండ్ దీనికి ఏ లెగ్గింగ్ వేసుకొని చున్నీ పేర్ చేసినా బాగానే ఉంటుంది. దీంట్లో కొంచెం అక్కడక్కడ రెడ్ కనిపిస్తుంది కదా, అలా రెడ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. రెడ్ కలర్ చున్నీతో పేర్ చేసిన. ఇది ఓరల్ ఫ్రాక్ ఫుల్ గేరా. ఇది నచ్చింది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ అందరికీ యూజ్ కావాలని చెప్పేసి ఈ విధంగా అయితే సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను కదా. నెక్స్ట్ వీడియో మోడల్ డిజైన్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.